యెహోషువ 1వ అధ్యాయము 5 నుంచి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ముందర నిలవలేడు. ఎందుకు నిలబడి చదవండి. ఇంకా నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండెదను. నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. నీవు నీ ప్రజలకు స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. నీ మార్గమును ఎవరు వర్ధలు చేసుకుంటారంట? దేవుడు వర్ధలు చేస్తానని నువ్వు వర్ధలు చేస్తావని చెప్తుంది అక్కడ. మనం ఏమడుగుతాం? రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. ఆయన అంటాడు, అరే నేను లోపల ఉన్నాను కదా, ఎన్నిసార్లు పిలుస్తావు? ఎక్కడి నుంచి రాను, ఎప్పుడో వచ్చేసాను కదా నీ లోపలికని ఆయన అంటూ ఉంటాడు. అరే నేను లోపల ఉంటే బయట ఎదుగుతావు ఏంటంటే, మన బతుకులు అలాగ ఉన్నాయి, బయట ఎదుగుతాం కానీ ఎక్కడున్నాడు ఆయన? నీ దేహము పరిశుద్ధాత్మిక ఆలయం. ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో ఆ రోజునే దేవుడు నీ దగ్గరికి వచ్చేసాడు. తల్లిదండ్రుల ద్వారా క్రిస్టియన్, కానీ నేను బాగున్నాయి కానీ అవ్వలేదు కదా, అప్పుడు నేను పాడాలి ఆ పాట. ఇప్పుడు ఇంకొక పాట పాడాలన్నమాట, నాలో ఉన్న నా దేవా అని చెప్పి పాడాలి. కాబట్టి ఏమన్నాడు? దివారాత్రం ధ్యానించిన నీ ముందర ఏ మనుషుడు నిలబడాడు. గుర్తుపెట్టుకోండి, యెహోషువ చాలా భయపడుతున్నాడు. ఎందుకు? మోషే మరణించిన తర్వాత యెహోషువకి దేవుడు పగ్గాలు ఇచ్చాడు. ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేదు. కానీ మోషే జయించిన శత్రు జనాంగం కన్నా, ఐగుప్తీయుల కన్నా యెహోషువ జయించాల్సిన, యుద్ధం చేయాల్సిన వాళ్ళు చాలా బలవంతులు, చాలా క్రూరులు, చాలా శక్తివంతులు. యెహోషువ వెళ్ళి ఆ యొక్క స్వాధీనం పరుచుకునే దేశం యొక్క జనులు ఎవరండి? కనానీయులు, నెఫీలీలు. వాళ్ళు 12 అడుగులు ఆజానుబాహులు, 12 అడుగులు ఎత్తుగలిగిన వాళ్ళని ఇశ్రాయేల్ ప్రజలు అంటే పారిపోతారు. పాపం యుద్ధం రాదు, ఏం రాదు. వీళ్ళని తీసుకుని వెళ్ళి యుద్ధం చేసి గెలవాలంటే అది ఎంత అసాధ్యమైన పని. ఆలోచిస్తున్నాడు, మాకు ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరి దగ్గర వీళ్ళని చంపే యుద్ధం నేర్చుకోవాలి, వీళ్ళతో ఎలా యుద్ధం చేయాలని చెప్పి ఆయన తెగదిరుగుతున్నాడు, భయపడుతున్నాడు, చెమటలు కారుస్తున్నాడు. వచ్చి యెహోషువ ఏం చేస్తున్నావు అని చెప్పాను అనమాట. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, జడియకము, భయపడకము, నా యొక్క ధర్మశాస్త్రాన్ని చదువు. మోషే రాసిన ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవీకాండము, ద్వితీయోపదేశకాండము, 5 కాండాలు ఉన్నాయి కదా అప్పుడు. అవి చదువుకో చాలు, అవి చదువు అన్నాడు. ఇంకేం చేశాడు? ఇంకా తనకి అడుగుతున్నాడు, భయపడుతున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. దేవ నేను ఎలా యుద్ధం చేయాలంటున్నాడు. దేవుడు మాట్లాడతలేదు. మోషే మరణించాడు, సలహాలు ఇవ్వడానికి ఎవరు లేరు. మోషే ఒక్కడే దేవునితో మాట్లాడగలడు. ఈయనకి మాట్లాడే అనుభవం లేదు. యెహోషువకి నాయకుడు అయిపోయాడు, సేవకుడు అయిపోయాడు, కాపరు అయిపోయాడు. వీళ్ళందరినీ ఏం చేయాలి, నేనేమవ్వాలి, నా పిల్లలు ఏమవ్వాలని చెప్పి భయంతో దేవుడు మాట్లాడతలేదు. అప్పుడు వచ్చాడు సడన్గా, యెహోషువ దేని గురించి ఆలోచిస్తున్నావు, ఎందుకు భయపడుతున్నావు, నేను ఎవరినో నీకు తెలుసు కదా. 40 రోజులు కొండ మీద ఉంటే 40 రోజుల కింద నువ్వు ఉండి నేను నా స్వరాన్ని విన్నావు, నా శక్తిని చూసావు కదా, ఎందుకు భయపడుతున్నావు? ముందు చదువు, ఆలోచించుకు. చదివినప్పుడు ఆయనకి ఏమైందంటే, ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించినప్పుడు ఏమైందంటే, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం తీయండి. అతడు కన్నులెత్తి చూడగా దూసిని కత్తి చేత పట్టుకుని ఉన్న, కన్నులెత్తి చూడగా ఏం కనబడ్డాడంట? దూసిని కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ కన్నులెత్తి చూడగా అంటే ఏంటి పరిస్థితి? యెహోషువ కన్నా హైట్ ఉన్నాడు, యెహోషువ కన్నా బలంగా ఉన్నాడు, కనానీయుల కన్నా ఎత్తుకున్నాడు. ఇలా ఎత్తి చూసేదానికి ఇలా ఉన్నాడు అన్నమాట ఆయన. నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షమునుగా ఉన్నవాడవా? చదివినప్పటికి కూడా నా పక్షం నుంచి వచ్చి, ఎందుకంటే అతను కనానీయుడేమో అనుకుంటున్నాడు అనమాట. అంటే 12 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్నాడు ఈయన. నువ్వు అతను అక్కడి నుంచి వచ్చావా, నన్ను చంపడానికి మా పక్షంలో ఉన్నావా, వాళ్ళ పక్షంలో ఉన్నావా తెలుసుకుంటున్నాడు అనమాట. అర్థం కావట్లేదు అప్పుడు. ఎందుకంటే
ఆ కన్నులు ఓపెన్ అయిన అతడు ఆ. కాదు, ఆ. యెహోవా సేనాధిపతిగా నేను యెహోవా వచ్చి ఉన్నానని సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యెహోషువకి కన్నులు తెరవబడ్డాయని చెప్పండి ఒకసారి. యెహోషువకి కన్నులు తెరవబడ్డాయి. అప్పటి వరకు గొప్ప నాయకుడు, గొప్ప అద్భుతమైన శక్తి ఉన్నవాడు, కానీ కన్నులు తెరవబడలేదు. మోషేకి తెరవబడినట్లు యెహోషువకి. మనం ఎందుకు భయపడతామంటే, ఎందుకు చింతపడతామంటే, ఎందుకు వణికిపోతామంటే, ఎందుకు మనం మన పని అయిపోయింది అనుకుంటామంటే, కన్నులు తెరవబడినప్పుడు మాత్రమే మనం ఈ లోకానికి బానిస అయిపోతాం, దేవుని తెలుసుకున్నాక కూడా. యెహోషువ కూడా భయపడిపోయాడు. ఎందుకు అంటే కన్నులు తెరవబడలేదు. యెహోషువకి ఎలా కన్నులు తెరవబడ్డాయి? ఏం చెప్పావు? యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించిన తర్వాత కన్నులు తెరవబడి. ఎప్పుడు తెరవబడ్డాయి? నువ్వు ధ్యానిస్తే నీవు ఎలా యుద్ధం చేయాలో, నువ్వు నీ యొక్క పరిస్థితులు ఎలా గెలవాలో, నీ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో, అది ఉద్యోగమైనా, కుటుంబమైనా, వ్యాపారమైనా, డబ్బులైనా, లక్షల అప్పు అయినా, ఇంకొక క్యాన్సర్ రోగం లాంటి ఇంకా భయంకరమైన రోగమైనా, నువ్వు దాంట్లో నుంచి ఆ యొక్క బయటికి రావాలి అంటే ఏం చేయాలి? నేను ప్రార్థన చేస్తే పాస్టర్ గారు బాగా చెప్పాడు, ఈయన ప్రార్థన చేస్తే జరిగిపోతాయి. జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. అంతకన్నా ఎవరికి జరుగుతాయి అంటే, అన్యుడు ఈ రోజున వచ్చి మీరు తీసుకొచ్చినప్పుడు వాడి జీవితంలో ఏదైనా చేస్తాడు దేవుడు. కానీ నువ్వు రక్షణ పొంది 5-10 సంవత్సరాల తర్వాత వాడికిలాగా నాకు కూడా తినిపించు, నేను ఒళ్ళోకి నుంచుంటాను, నువ్వు సంకెత్తుకో అంటే కుదరదు. నీకు నువ్వు యుద్ధం చేసి గెలవాలి. అందుకే దేవుని ఆలయంలోకి వచ్చాక చాలా లేట్ అవుతుంది. ఎందుకు అంటే ఫస్ట్ రోజుల్లో అయిపోయినాయి, నాకు వెంటనే అద్భుతాలు అయినాయి, వెంటనే చర్చికి వచ్చిన వాడిని అడుగుపెట్టాను, చర్చిలో మహిమ లేదా, చర్చిలో పాస్టర్ ప్రార్థన మానేశాడా అనే డౌట్ వస్తుంది మీకు. ఎందుకు అంటే మీకు రావట్లేదంటే, చిన్నప్పుడు పిల్లలకి గోరుముద్దలు తినిపిస్తాం, వాళ్ళు టూ అని వస్తే మళ్ళీ పెడతాం. పెద్దయ్య కూడా అలా చేస్తే కర్ర పట్టుకుని పటా వేస్తాం. ఏంట్రా నువ్వు అన్నం తింటలేదు, ఏంట్రా నువ్వు ఆ చెడ్డీలు ఏదో చేసావు అని చెప్పి పటా కొడతామా లేదా? పెద్ద అయిన తర్వాత అలాగే చేస్తే. ఇప్పుడు నీ పాస్టర్ ప్రార్థన చేయడం కాదు, నీ పాస్టర్ కోసం, నీ సంఘం కోసం ప్రార్థన నువ్వు చేయాలి. హల్లెలూయా. నువ్వు ధ్యానించాలి. ఇప్పుడు కూడా పాస్టర్ గారు నా కోసం ఉపవాసం చేయండి, పాస్టర్ గారు ఇంకా నాకు పని అవ్వలేదండి, పాస్టర్ గారు అందుకే వేరే సంఘంలోకి వెళ్ళి అక్కడ అభిషేకం ఉంది అక్కడికి వెళ్తాను, ఇక్కడ కాదు అక్కడ ఉంది. వాళ్ళు కూడా టీవీలో రెడీ చేస్తారన్నమాట. ఇగో ఈ అద్భుతం రావాలా, అద్భుతాలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ జరగదు. కానీ ఒక అన్యుడు ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఒక 2-3 నెలల్లో వాళ్ళ లైఫ్లో ఏదైనా జరుగుతుంది. ఇక్కడ కొత్తోడు వస్తే దేవుడు తెలియదు కాబట్టి. కానీ నీకు జరగాలంటే కనుక నువ్వు ధ్యానించాలి. హల్లెలూయా. చాలా మందికి ఈ విషయం తెలీదు. అందరూ అయ్యగారి దగ్గరికి వెళ్తే చెయ్యడితే అయిపోతుంది, ఈ అయ్యగారి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తే అయిపోద్ది, అయ్యగారు రమ్మంటే 7 రోజులు ఉపవాసం అంట, 7 రోజులు ఉపవాసం చేసాక బయటకు వచ్చాక చెయ్యేస్తాడట నా మీద. చేతుల్లో ఏం లేదు నాయన. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఆ వస్త్రం నుంచి ఎప్పుడు ప్రభావం వెళ్ళిందంటే, ఆమె హార్ట్ ఓపెన్ చేసుకుని బాగా దున్నుకుని వెళ్ళింది కాబట్టి ముట్టుకుంటే బాగుపడింది. ఎప్పుడు బాగు చేస్తాడంటే ముఖాముఖి దర్శనం జరుగుతుంది అన్నమాట. ఎప్పుడంటే నువ్వు ధ్యానించి వచ్చినప్పుడు. యెహోషువకి అప్పటి వరకు దేవదూతను చూడలేదు, ఎప్పటి నుంచో ఉన్నాడు ఏంజెల్ మైకేల్ అక్కడే ఉన్నాడు వాళ్ళతోటి, కానీ భయపడుతూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ధ్యానించాడో, వాక్యాన్ని ధ్యానించాడో, ధర్మశాస్త్రం ధ్యానించాడో, ఓపెన్ అయిన కను. యుద్ధం నేను చేయను, స్ట్రాటజీస్ నావి కాదు, ఉపాయాలు నాయి కాదు, నేను ఇక్కడ ఏమి ప్లాన్స్ నేను చేయను. అంతా సేనాధిపతికి దేవుడు చెప్పేశాడు. ఆయన యుద్ధం చేసుకుంటూ వెళ్తాడు, ఆయన కొట్టుకుంటూ వెళ్తాడు, ఆయన వెనకాల వీళ్ళు పాటలు పాడుకుంటూ వెళ్ళాలంతే. కానీ కనబడ్డు. కానీ వీళ్ళు యుద్ధం చేశారని ప్రజలు అనుకుంటారు, కానీ వీళ్ళకి తెలిసి మన తరపున ఎవరు యుద్ధం చేస్తారు.